హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నీ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నది D10 కంటెస్టెంట్ స్వింగ్ జరా పాటతో అందరినీ కూడా అట్రాక్ట్ చేసేసుకున్న అమ్మాయి అక్సా ఖాన్. వెల్కమ్ టు నీ టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నది D10 కంటెస్టెంట్ అక్సా ఖాన్. Hi everyone, Aksa Khan here, and it's a good news for you all of my fans, that I'm coming back in The Champions in Wildcard entry. ఈ ఫీల్డ్కి ఎంటర్ లైక్ చిన్నప్పటి నుంచి నేను ఆల్రెడీ లైక్ వెన్ ఇప్పుడు ప్రజెంట్గా అంటే తెలుగులో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కన్నడలో కూడా ప్రాజెక్ట్ జరుగుతుంది. సో అన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ అన్ డేటింగ్ యాప్? డేటింగ్ యాప్ సో ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మంచి బిహేవియర్ ఉండాలి. హాయ్ అక్సా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు? సూపర్, ఎవ్రీథింగ్ ఈస్ కూలా? కూల్. సో లైఫ్ ఎలా నడుస్తుంది అంటే ప్రెసెంట్ షూటింగ్స్ అవన్నీ కూడా? చాలా బాగా జరుగుతుంది. లైక్ మూవీ షూట్స్ కానీ అండ్ అన్ని థింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై ఫ్యాన్స్. అంటే వాళ్ళు ఎంత ప్రేమించారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఓకే. సో అంటే స్టార్టింగ్ కెరియర్ మీరు ఇప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఫీల్డ్కి ఎంటర్? ఈ ఫీల్డ్కి ఎంటర్ లైక్ చిన్నప్పటి నుంచి నేను ఆల్రెడీ లైక్ వెన్ ఐ వాజ్ ఆఫ్ 4 years ఐ స్టార్టెడ్ డాన్సింగ్. సో చిన్నప్పటి నుంచి డాన్స్ స్టార్ట్ చేసేసాను. సో 4 years ఉన్నప్పుడే యాక్చువల్లీ 7 years or 6 years ఉన్నప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళిన స్టార్ట్ చేశాను. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. చాలా కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్, విన్నర్, స్పెషల్ ప్రైజెస్ అన్నీ గెలిచాను ఊర్లో. తర్వాత DI లిటిల్ మాస్టర్స్ ఒక రియాలిటీ షో ఉంది జీ టీవీలో మన నార్త్ సైడ్లో. సో అక్కడ కూడా టాప్ 36 వరకు వెళ్ళాను. తర్వాత ఇండియాస్ గాట్ టాలెంట్లో వెళ్ళాను. ఇంకా చాలా షోస్ ఉన్నాయి అక్కడ నార్త్లో చేశాను లైక్ 11 or 12 years ఏజ్ ఉన్నప్పుడు. తర్వాత సడన్గా ఒక కాల్ వచ్చింది మన సౌత్ నుంచి. సో అది దట్ వాస్ ఫర్ D10 షో. సో తర్వాత ఇక్కడ ఎంటర్ అయ్యాక ఇక్కడ కొత్త జర్నీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చాక ఐ థింక్ 2.5 years నాకు అయిపోయాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ మచ్ గుడ్, గ్రేట్, వెల్, ఎవ్రీథింగ్. ఓకే, అంటే 2.5 years అవుతుంది కదా. సో ఏం నేర్చుకున్నారు ఈ కంప్లీట్ అంటే లైక్ ఎంత ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినా కూడా కమింగ్ టు అఫీషియల్ టీమ్ అనేసరికి కొంచెం మటుకు లైఫ్ చేంజ్ అయిపోతుంది కదా. ఈ కంప్లీట్ 2.5 yearsలో ఓకే లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది? లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందంటే కాంపిటీషన్స్ వేరు అండ్ రియాలిటీ షోస్లో చేసినప్పుడు మీరు చాలా అంటే చాలా కష్టపడాలి. ఇంకా మేము చేసినప్పుడు కూడా చాలా కొత్తగా నేర్చుకునే ఉంటాం. లైక్ సంథింగ్ స్టైల్స్ కానీ లైక్ వేరే షెడ్యూల్స్లో నా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు సింప్లీ సంథింగ్ కొత్తగా నేను ట్రై చేశాను ఎప్పుడు D10లో కానీ. సో చాలా స్టైల్స్ నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చాక మెయిన్ ఇక్కడ అంటే ఫోక్ మాస్ అందరు చేస్తారు మోస్ట్లీ డాన్సర్స్. ఇక్కడ అందరికీ అదే స్టైల్ ఎక్కువ ఇష్టం. సో మాస్ ఇంకా ఫస్ట్ ఏంటంటే తెలుగు నేర్చుకున్నాను ఇక్కడ వచ్చాక. లాంగ్వేజ్ బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ అంటే మోస్ట్లీ తెలుగు మాట్లాడతారు అందరూ. సో స్టార్టింగ్ వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఎందుకంటే మాకు తెలియదు కదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అంటే లైక్ మా గురించి మాట్లాడుతున్నారు సంథింగ్ లైక్. అవును, ఏముండదు. సో డౌట్స్, మైండ్ ఫుల్ విత్ డౌట్స్ ఓన్లీ. కానీ ఇప్పుడు అంటే నేర్చుకున్నాను కాబట్టి చాలా సంతోషం, చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అన్నీ అర్థమవుతుంది. సో మాట్లాడిన కూడా ప్రాబ్లం లేదు.
సో అంటే క్లియర్గా మాకు అర్థమైపోతుంది ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారు, లైక్ అంటే ఇంప్రూవ్ అవుతున్నారు. అవునవును, డే బై డే. ఓకే. అండ్ అంటే ఒక అమ్మాయి ఒక వర్క్ చేయాలి అన్నా, ఒక ప్యాషన్ త్రూ వెళ్ళాలి అన్నా డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు యూ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో నేటివ్ ప్లేస్ ఎక్కడ, అండ్ ఎవరెవరు ఉంటారు, ఏమేం చేస్తారు? నేటివ్ ప్లేస్ నాదంటే మధ్యప్రదేశ్, ఓకే. MP. And basically I'm from Bhopal. It's in MP only, and it's capital of MP, Bhopal. So akkada entante na family is like joint family. We are having joint family, and my grandfather, actually I live with my grandparents. ఎప్పుడు కూడా లైక్ చిన్నప్పటి నుంచి వెన్ ఐ వాజ్ ఆఫ్ 6 months మా తాతయ్య నాకు అడాప్ట్ చేశారు మా పేరెంట్స్ నుండి. ఎందుకంటే లైక్ మోస్ట్లీ అంటే చైల్డ్హుడ్లో ఇంకా గ్రాండ్ ఏజ్లో అంటే ఓల్డ్ ఏజ్లో మీకు ఎవరైనా ఉండాలి మీతో పాటు సపోర్ట్గా. సో అందుకోసమే లైక్ నేనుంటే ఎక్కువ గొడవ కూడా ఉండదు. ఎందుకంటే లైక్ ఎగ్జాంపుల్గా ఓల్డ్ ఏజ్ అయిపోయినప్పుడు చాలా గొడవలు జరుగుతాయి చిన్న చిన్న మాటలో. ఉప్పు తక్కువ ఉంది, షుగర్ లేదు, ఇది చిన్న చిన్న మాటలు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఎవరు లేనప్పుడు అలా ఉంటుంది గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో. సో అందుకే సడన్గా ఒకరోజు వచ్చింది తాతయ్యకి. సో తను అడిగారు మా మదర్కి, సో తను ఓకే చేసింది. అంటే మా మదర్ షీ ఈజ్ సో గుడ్. సో అందుకే నేను 6 months నుండి ఇప్పటి వరకు ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్తో పాటు ఉన్నాను. ఇంకా ఫ్యామిలీ గురించి సపోర్ట్ గురించి చెప్పాలంటే బాగా సపోర్ట్ ఉంది. ఇప్పుడు అంటే చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే లైక్ మీ అందరూ ఫ్యాన్స్ వాళ్ళ ప్రేమ వల్లే, ఇంకా గాడ్ కూడా చాలా సపోర్ట్. సో అంటే ఇప్పుడు అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. మంచి లైఫ్ సెట్ అయిపోయింది, మంచి ఫేమ్ కూడా వచ్చింది అక్సాకి. సో అందరు ఇంకా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఓకే. సో అక్స అంటే ఆన్ స్క్రీన్ డ్యాన్స్ అండ్ ఫుల్ టు జోష్ ఎనర్జెటిక్గా ఐ థింక్ కూల్. కాకపోతే కమింగ్ టు పర్సనల్ లైఫ్ అంటే మీరు ఎలాంటి పర్సన్, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా, సో ఎక్కువ యాక్టివ్గా ఉంటారా, అందరితో కూడా ఈజీగా కలిసిపోతారా, లేకపోతే సైలెంట్ అండ్ షై పర్సన్? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సైలెంట్ మోస్ట్లీ. ఆ కళ అనిపించట్లేదు. అవును, కానీ లైక్ మోస్ట్లీ అంటే నాకు అంటే నా వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్. సో నేను వర్క్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంకా లైక్ వేస్ట్గా కొంతమంది ఎక్కువ టాకటివ్ ఉంటారు కదా, సో అట్లాంటి నేను యాక్చువల్లీ నేను కొంచెం సైలెంట్గానే ఉంటాను. కానీ కలిసిపోతాను, లైక్ మోస్ట్లీ అందరితో మాట్లాడతాను. అట్లా కూడా ఏం లేదు ఓన్లీ సైలెంట్గానే ఎక్కువనే సైడ్లో కూర్చున్నాను అట్లా కూడా లేదు. నేను అందరితో మాట్లాడతాను, కానీ మోస్ట్లీ అంటే వర్క్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇప్పుడు. సో ఓకే. అండ్ అంటే ఎవరు సపోర్ట్ చేశారు స్టార్టింగ్ నుంచి? అంటే మీకే డాన్స్ ఇంట్రెస్ట్ ఉందని మీరే వాళ్ళతో చెప్పారా, లేకపోతే ఓకే సమ్ టాలెంట్ ఉంది మా బాబులో అని చెప్పి బాగా స్టార్ట్? రైట్, సెకండ్ వన్ ఇస్ రైట్. యాక్చువల్లీ చిన్నప్పుడు మా ఇంట్లో వీఆర్ నాట్ హ్యావింగ్ టీవీ, వీఆర్ నాట్ హ్యావింగ్ డిస్క్ ఇన్ టీనా. సో అప్పుడు మా దగ్గర రేడియో ఉంటుంది. సో రేడియోలో పాట విని నేను డాన్స్ అలా చేస్తున్నాను రోజుకి అలా అప్పుడు చిన్నప్పుడు. సో సడన్గా ఒకరోజు తాతయ్య చూసారు నాకు మంచిగా చేస్తుంది, బీట్తో పాటు చేస్తుంది, మనం ఒక్కసారి ట్రై చేసుకుందాం కదా కాంపిటీషన్లో వెళ్ళాక. సో మనకు కూడా తెలిసిపోతుంది అంటే తను ఇంకా ఫ్యూచర్లో డాన్సర్ అవుతుందా లేదంటే సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందా ఎక్కువ చేయడానికి. సో అట్లా మేము వెళ్ళాం, బాగానే చేస్తున్నాను లైక్ కాంపిటీషన్లో కూడా స్లోగా. సో అప్పుడు మా తాతయ్యకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే ఈ అమ్మాయికి డాన్స్ చేయాలంటే ప్యాషన్ పిచ్చి అనిపించింది, సో మంచిగానే చేస్తుంది. సో యాక్చువల్లీ బిఫోర్ ధీలో వచ్చిన ముందు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ గురు, ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ టీచర్ ఇన్ డాన్స్, ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ కొరియోగ్రాఫర్. సో నేను సెల్ఫ్గానే నేర్చుకున్నాను. రైట్. సో ధీలో వచ్చిన ముందు ఇవన్నీ నేనే అన్ని సాంగ్ కొరియోగ్రఫీ చేసిన. ఇంకా సపోర్ట్ గురించి చెప్పాలంటే తాతయ్య నాకు సపోర్ట్ చేశారు చాలాసార్లు. లైక్ యాక్చువల్లీ 2 types ఆఫ్ కొరియోగ్రాఫర్స్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. ఒకరు డాన్స్ చేసిన కొరియోగ్రాఫర్ టైప్,
ఒకరు చూసిన వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు చూస్తున్నారు, మీకు అనిపిస్తుంది ఇది పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇది ఓకే, అట్లా చెప్పొచ్చు. సో తాతయ్య సెకండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సో అందుకు నేను కొరియోగ్రఫీ చేస్తూనే ఉన్నాను, అప్పుడు తాతయ్య సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. సో అట్లా మన కాంబినేషన్. యా, అండ్ ఇంకా అంటే నేను చాలా మా తాతయ్యతో చాలా ఓపెన్గా ఉంటాను. ఏం సీక్రెట్స్ పెట్టుకోను లైఫ్లో, ఏం సీక్రెట్స్ పెట్టుకోను, ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పేస్తాను. తాతయ్య అది ప్రాబ్లం ఇది ఉంది, తను ఏం చెప్పారు ఇది. సో మన కాంబినేషన్ లైక్ ఫ్రెండ్లీ ఎక్కువ ఉంది, మేము ఫ్రెండ్స్గా ఎక్కువ, బెస్ట్ ఫ్రెండ్స్. సో అందుకే చిన్నప్పటి నుంచి ఎక్కువ అంటే ఫ్యామిలీ మొత్తం నాకు చాలా సపోర్ట్ చేసింది, ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ దానికన్నా ఎక్కువ సపోర్ట్ మా గ్రాండ్ పేరెంట్స్ మాకు చేశారు. సో అంటే యూజువల్లీ ఎవరైనా కానీ ఓకే మా మమ్మీ మా డాడీ అని చెప్తారు, మదర్ అండ్ ఫాదర్ తీసుకుంటారు. బట్ అంటే చాలా రేర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళ సపోర్ట్ తీసుకుని వాళ్ళతో ఉంటూ కూడా. సో వాట్స్ ద రీజన్ బిహైండ్ రీజన్ ఏముందంటే మీరు ఎక్కువ మీ గ్రాండ్ పేరెంట్స్తో ఉండడం అండ్ పేరెంట్స్తో కూడా అంతే క్లోజ్గా ఉంటారు? పేరెంట్స్తో కూడా క్లోజ్లోనే ఉంటాను. యాక్చువల్లీ నేను చెప్పాను కదా 6 monthsకి ఉన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నాకు అడాప్ట్ చేశారు పేరెంట్స్తో. సో అప్పటి నుంచి నేను ఉన్నాను కాబట్టి ఎక్కువ క్లోజ్ అయిపోయాను గ్రాండ్ పేరెంట్స్తో. సో గ్రాండ్ పేరెంట్స్కి నేను పేరెంట్స్ లాగా పిలుస్తాను. అవును. సో అది ఉంది ఒక రీజన్. ఇంకా పేరెంట్స్ దగ్గర కూడా వెళ్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ నాకు ఒక చెల్లి ఇంకా ఒక బ్రదర్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళు అక్కడ బిజీ అయిపోయారు, గ్రాండ్ పేరెంట్స్ నాతో పాటు వచ్చేసారు, అలా ఉంది. కానీ అలా కూడా ఏం లేదు, నేను పేరెంట్స్తో కాంటాక్ట్లో ఉన్నాను. కానీ ఫాదర్ కానీ మదర్ కానీ కొంచెం బిజీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఓకే. సో అంటే ఇప్పుడు అక్స మంచి డాన్సర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఫుల్ టు నేమ్ ఫేమ్ అన్నీ కూడా వచ్చేసాయి. బట్ అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్లో అన్నట్టుగా రేడియోలో విని డాన్స్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, ఎవ్రీథింగ్ ఓకే. బట్ యాక్టింగ్ ఎందుకు వచ్చింది మధ్యలో? అండ్ ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు, సో అంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ యాక్టింగ్ అనేది మీ లైఫ్లో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే మీ ఇంట్రెస్టా లేకపోతే ఒక ఫ్రేమ్లో కనిపించాలి అన్న ఆ ఎక్సైట్మెంటా లేకపోతే ఏంటి యాక్టింగ్ వెనకాల ఉన్న రీజన్? యాక్టింగ్ ఓకే. సో యాక్టింగ్ వెనకాల రీజన్ ఏంటంటే డాన్సర్ ఉన్నాను కాబట్టి ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఎక్కడ లైక్ పర్ఫార్మింగ్ కూడా చేసినప్పుడు మెయిన్ అంటే ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఏం చేసినా అది ఎక్స్ప్రెస్ చేయాలి, డాన్స్ కానీ యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ. అది కూడా ఏం పాట మీరు పాడుతున్నారు ఆ సిచ్యువేషన్ తెలియాలి చూసిన వాళ్ళకి వినిన వాళ్ళకి. సో నాది కూడా అలాగే. సో చిన్నప్పటి నుంచి యాక్టింగ్లో కూడా చేయాలంటే చాలా ఇష్టం. కానీ ఏంటంటే ఫస్ట్ ఒక డాన్సర్గానే కాన్సన్ట్రేట్ చేసుకుంటే, ఎందుకంటే డాన్స్ ఎక్కువ నాకు ప్యాషన్ అనేది కాబట్టి. సో అట్లానే జర్నీ స్టార్ట్ అయ్యింది, స్లోగా వెళ్తున్నామని ఆ డిసిషన్తో. సో చిన్నప్పటి నుంచి యాక్టింగ్కి కూడా చాలా ఇంకా ఈసారి అంటే ఇప్పుడు అంటే చాలా ఎక్కువ పిచ్చి అయిపోయాను యాక్టింగ్లో. సో ఇప్పుడు ఒక డాన్సర్ అంటే యాక్టర్ కూడా, ఎందుకంటే డాన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి, యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఏం సీన్ చేస్తున్నాం, ఎమోషనల్ కానీ అది రొమాంటిక్ కానీ. సో డాన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ లైక్ మనం కాన్సెప్ట్తో పాటు చేస్తూనే ఉంటాం. సో అందుకే యాక్టింగ్లో కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఓకే. సో ఆటోమేటిక్గా రెండు కూడా అలా సింక్ అయిపోయింది. అండ్ మీరు చేసిన స్వింగ్స్ ఎరాకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అయిపోయారు. అంటే అక్సా ఖాన్ ఎవరు అంటే స్వింగ్స్ ఎరా సాంగ్ అనేసరికి ఈజీగా గుర్తొచ్చేస్తుంది. అండ్ డే చూసే ప్రతి ఒక్కరికి స్వింగ్స్ ఎరా సాంగ్ విన్నప్పుడల్లా మీరే గుర్తు కూడా వస్తూ ఉంటారు. సో అంటే అది ఎలా కలిసి వచ్చింది? అంటే మీకు అది ఫేవరెట్ సాంగా లేకపోతే ఆరెల్స్ ఐటమ్ సాంగ్స్ చేయాలి అనా, లేకపోతే నాకు అర్థం కావట్లేదు. కాదు, లైక్ ఆబ్వియస్లీ అప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ సాంగ్ స్వింగ్స్ ఎరా. సో అప్పుడు తమన్నా గారు, యాక్చువల్లీ నేను ఆ సాంగ్ చూడలేదు, అది ఎవరు చేశారు కొరియోగ్రఫీ కూడా నాకు అప్పుడు తెలీదు, శేఖర్ మాస్టర్ చేస్తున్నారని. సో సడన్గా మంచి సాంగ్ జరిగినప్పుడు షూట్ మొత్తం అయ్యాక సడన్గా నాకు ప్రదీప్ గారు చెప్పారు,
ప్రదీప్ సార్ ఇంకా వేరే వాళ్ళు కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇది శేఖర్ మాస్టర్ స్టేజ్ పైన వచ్చారు నాతో పాటు డాన్స్ చేశారు అప్పుడు నాకు యాక్చువల్లీ తెలిసింది ఎందుకంటే అప్పుడు ఫాలో అవ్వట్లేదు కొత్తగా ఉన్నాను కాబట్టి సౌత్లో ఏం సాంగ్స్ ట్రెండింగ్గా ఉన్నాయి ఇవన్నీ నాకు తెలియదు ఓన్లీ రిహర్సల్ ప్రాక్టీస్ ఎక్కువ సో అట్లా అంటే సడన్గా మా మాస్టర్ మైండ్లో అది వచ్చింది స్వింగ్ జరా సాంగ్ ఇంకా నాది కూడా ఆ స్టైలే యాక్చువల్లీ నాకు బెల్లీ ఇంకా ఈ సంథింగ్ గ్లామర్ స్టైల్ చేయాలంటే ఎక్కువ ఇష్టం సో అప్పుడే మాస్టర్ది మైండ్లో అది వచ్చింది స్వింగ్ జరా చేద్దాం చాలా బాగుంటుంది ఈ సాంగ్ సో అలా ప్లాన్ చేసి మనం స్వింగ్ జరా చేసాం ఇంకా అందరికీ అది చాలా బాగా నచ్చింది ఇంకా స్టెప్స్ కానీ మా మాస్టర్ జావేద్ మాస్టర్ చాలా బాగా అని నాకు చెప్పారు ఇంకా మేము కలిసి చేసాం ఆ సాంగ్ సో అది అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి ఆ సాంగ్కి ఈ సీజన్లో సో చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది అండ్ హౌ వాజ్ యువర్ జర్నీ టీ10లో అంటే ఉన్నన్ని డేస్ కూడా అంటే ఆ జర్నీ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు ఇది రియాలిటీ షో జరుగుతుంది నాకు అనిపించట్లేదు ఫ్యామిలీలో మనం కాంపిటీషన్ చేస్తున్నాం అని అనిపించింది అలా ఉంటుంది కదా సో ధీ అంటే ఫ్యామిలీ నాకు దాంట్లో జడ్జెస్ కానీ మెంటర్స్ కానీ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నాతో చాలా బాగా లేకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళతో నేనప్పుడు సో 1 year అయింది గ్యాప్ వచ్చింది చాలా వాళ్ళకి మిస్ చేస్తున్నాను కానీ ఇప్పుడు హ్యాపీ ఫీలింగ్ ఉంది ఎందుకంటే మళ్ళీ వస్తున్నాను ది ఛాంపియన్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మళ్ళీ ఫ్యామిలీతో కలిసిపోతున్నాను మళ్ళీ ఫ్యామిలీతో అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది సో చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా జర్నీ కూడా చాలా బాగా జరిగింది చాలా నేర్చుకున్నాను చాలా స్టైల్స్ నేర్చుకున్నాను ఇంకా మా మాస్టర్ కూడా చాలా మంచి కొరియోగ్రాఫర్ సో తనతో కూడా చాలా థింగ్స్ నేర్చుకున్నాను సో ఎక్కువ అంటే ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఎస్ కొత్త థింగ్స్ సో ఆబ్వియస్లీ జర్నీ చాలా బాగా జరిగింది ఇంకా మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ అవుతుంది సో దానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో అంటే మేము కూడా అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అంటే మళ్ళీ ఎలా రాబోతున్నారు ఏం చేయబోతున్నారు అని చెప్పి అవును సో అంటే ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు ఇప్పుడు ది ఛాంపియన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఫీలింగ్ అండ్ బికాజ్ ఆఫ్ మై ఫ్యాన్స్ నేను వస్తున్నాను ఎందుకంటే వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూనే ఉంటున్నారు సోషల్ మీడియాలో మెయిల్లో కానీ ఇన్స్టా ఫేస్బుక్ అక్సా మేడం మీ పర్ఫార్మెన్స్కి మేము చాలా మిస్ అవుతున్నాం మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ స్టేజ్కి అవును కమ్బ్యాక్ సో ఎప్పుడు అంటే సంథింగ్ కొత్త స్టైల్స్తో కొత్త కాన్సెప్ట్స్తో తీసుకొని వస్తున్నాను అండ్ హోప్ వాళ్ళందరికీ నా కాన్సెప్ట్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా గాడ్ చేతుల్లో ఉన్నాయి ఎవ్రీథింగ్ సో అంటే హూస్ యువర్ ఫేవరెట్ పర్సన్ మొత్తం ఢీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావచ్చు మీరు సెమీఫైనల్స్లో కదా ఎలిమినేట్ అవును సో మీకు సమ్ ఎవరికైనా ఉంటుంది ఆబ్వియస్లీ గిల్టీ ఫీలింగ్ అంటే టైటిల్ వరకు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి బట్ అంటే మీ దగ్గర నుంచి మేము ఏం విన్నామంటే ఫేమ్ వచ్చింది కదా సరిపోతుంది సో టైటిల్ ఏం అవసరం లేదు అని అన్నారు సో అంటే అసలు రీజన్ ఏంటి అంటే చాలామంది కూడా ఫేమ్ వచ్చినా కూడా టైటిల్ కోసం ఫైట్ చేస్తారు కదా సో అంటే మీరు అంటే స్పెసిఫిక్గా ఆ లైన్ అన్నారు కదా ఆ లైన్ వెనకాల ఉన్న పెద్ద రీజన్ ఏంటి పెద్ద రీజన్ ఏంటంటే ఓకే ఒక థింకింగ్ ఉంటుంది విన్నర్ అవ్వాలి అని కానీ ఈ సౌత్ పీపుల్ వాళ్ళు నాకు ఎంత ప్రేమ ఇచ్చారంటే నాకు వాళ్ళు అనిపించట్లే నేను ఊడిపోయాను నేను విన్నర్ అవ్వలేదు నేను ఫైనల్ వరకు వెళ్ళలేదు ఎందుకంటే ఓకే సెమీఫైనల్ ఎలిమినేట్ అయిపోయాను నో ప్రాబ్లం కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కైనా ఎవరికైనా ఏం కావాలి సపోర్ట్ లవ్ అంతే అది ఫేమ్ ఎవరైనా అంత జనాలు ఇచ్చేస్తే చాలు సో నాకు కూడా అలా అనిపించట్లే నేను ఊడిపోయాను ఇది ఇంకా మళ్ళీ నాకు జోష్ గ్రాండ్ ఫినాలేలో స్పెషల్ పర్ఫార్మెన్స్గా నాకు పిలిచారు సెకండ్ టైం స్వింగ్ జరా నేను చేశాను జూనియర్ ఎన్టీఆర్ సార్ ముందు సో నేను ఊడిపోయాను అట్లని ఏం ఫీలింగ్ నాకు రాలేదు నేను ఒక విన్నర్హే ఉన్నాను విన్నర్ తర్వాత నేనే లైక్ సో అట్లాంటి ఏం ఫీలింగ్ నాకు రాలేదు నేను ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అంతే సో అంటే మంచిగా ఆన్సర్ చేశారు అందరికి కూడా ఇంకా మరి క్వశ్చన్ వేయకుండా ఆన్సర్ చెప్తారు అంటే కమింగ్ టు డిఫరెంట్ పర్సన్స్ ఇంకా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి కాబట్టి ఒక టైటిల్ కోసం అయితే ఒకరు ప్రేమ ఆప్యాయతల కోసం సో మీరు సెకండ్ థింగ్ చూస్ చేసుకున్నారు
ఎనీవే ఇంకా డి తర్వాత కూడా మళ్ళీ ఆటా జూనియర్స్లో వెళ్ళారు. అవును. సో సూపర్ డాన్సర్గా వెళ్ళారు కదా, అండ్ మీరు ఫస్ట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అంటే మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వలన లేకపోతే కాంపిటీషన్ హైగా నాకు అర్థం కాలేదు. నిజంగా చెప్పాలంటే విక్టరీ ఆర్ డిఫీట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే. అన్నిసార్లు మనం గెలుస్తుంటే ఎలా మజా ఉండదు లైఫ్లో, అస్సలు మజా ఉండదు. సో యాక్చువల్లీ లూజ్ అయినప్పుడు, ఊడిపోయినప్పుడు మనం ఎక్కువ నేర్చుకుంటాము. సో అది ఇంపార్టెంట్ లైఫ్లో. ఓకే. సో నాకు అప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి నో ప్రాబ్లం, ఓకే నెక్స్ట్ టైం చూద్దాం. సో నాకు అట్లాంటి ఏం ఫీలింగ్ రాలేదు. ఓడిపోయాను, సో ఇంకా సంథింగ్ కొత్తగా చేస్తాను లైఫ్లో, ఇంకా స్ట్రాంగ్. ఆబ్వియస్లీ, ఎందుకంటే మేము లూజ్ అయినప్పుడు మీరు ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతారు. మేము విన్నర్ అయిపోయాను అట్లా ఫీలింగ్ ఉంటుంది. లూజ్ సంథింగ్ డిస్ట్రాక్టింగ్ ఉంటుంది, అట్లా ఉంటుంది. సో దాని తర్వాత జోష్ వస్తే అది వేరే ఉంటుంది. సో అందుకే నాకు ఏమనిపించట్లే. సో లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో హౌ డూ యూ మేనేజ్? అంటే ఎప్పుడైనా టోటల్లీ డౌన్ అయిపోయినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు? అండ్ ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే హూమ్ వి షేర్ ఎవ్రీథింగ్. సో అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారు. మేము ముందే మీకు చెప్పాను కదా, తాతయ్య గారు. సో ఎప్పుడైనా నేను డల్ ఉన్నప్పుడు నాకు తాతయ్య చెప్తారు. ఎందుకంటే లైక్ ఇది లైఫ్ ఉంది కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఇస్ అ పార్ట్. మీరు ఎలాగైనా అది యాక్సెప్ట్ చేయాలి లైఫ్లో. నాతోనే జరుగుతుంది, నాతోనే ఎందుకు డౌన్స్ నా లైఫ్లో ఎక్కువ ఉన్నాయి, అట్లాంటి కొంతమంది ఈ మెంటాలిటీస్ మైండ్స్ ఉంటాయి. కానీ వాళ్ళ కోసం ఏంటంటే ఎప్పుడు ఎస్ ఇట్స్ ఫైన్ దట్ అప్స్ అండ్ డౌన్స్ ఓకే, కానీ మీరు అది యాక్సెప్ట్ చేసి ఫైట్ చేయాలి డౌన్స్తో. ఎందుకంటే ఎవ్రీ టైం ఎగ్జాంపుల్గా ఒక మూవీ కానీ ఒక హీరోది అన్ని మూవీస్ హిట్ మీరు అసలు చూసారా? ఇండస్ట్రీలో అలా ఏం జరగదు. ఆబ్వియస్లీ ఫ్లాప్స్ ఉంటాయి, ఎంత పెద్ద హీరోను ఫ్లాప్స్ ఉంటాయి. సో మనం నార్మల్ వాళ్ళ ముందు యాక్చువల్లీ. సో మన లైఫ్లో కూడా కొంచెం అట్లాంటివి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. సో అప్పుడు డల్ అవ్వద్దు, నెగటివ్ థింకింగ్స్ మైండ్లో రాకూడదు. అట్లా థింకింగ్ ఓకే ఈరోజు మనది కాదు, రేపు ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో ఉంటుంది, అట్లా థింకింగ్ చేయాలి. సో నేను కూడా ఎప్పుడైనా కొంచెమైనా డల్ ఉన్నప్పుడు తాతయ్య నాకు పుషప్ చేస్తారు. నో ప్రాబ్లం అక్సా, ఈసారి మనం ఒక ఎగ్జాంపుల్గా కాంపిటీషన్లో ఓడిపోయాము, ఏమైనా పర్ఫార్మెన్స్ ఓడిపోయాము, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం గెలుస్తాం, ఇంకా బాగా చేసుకుందాం, అలా నాకు పుషప్ ఇస్తారు. సో నా లైఫ్లో ఏంటంటే తాతయ్య గారు. ఓకే. సో తాతయ్య తర్వాత సెకండ్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ అంటే అమ్మమ్మ, గ్రాండ్ మదర్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరే యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ నా లైఫ్లో. నా వెనకాల లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళిద్దరు ఉన్నారు. సో గ్రాండ్ ఫాదర్ తర్వాత నాకు ఎలాగైనా ఇంపార్టెంట్ అంటే గ్రాండ్ మదర్. సో మోస్ట్లీ ఎందుకంటే స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా తాతయ్య నాకు డ్రాప్ చేసిన వాళ్ళు స్కూల్ కోసం. కానీ వంట కానీ, లంచ్ కానీ, టిఫిన్స్ కానీ, అన్ని డ్రెస్సెస్ ఏమేమి నా కోసం తెచ్చుకోవాలి, ఇవన్నీ మోస్ట్లీ అమ్మమ్మ చూస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు కూడా. సో తంది కూడా చాలా బాగా సపోర్ట్. ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసాను కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మేము ఎప్పుడు కూడా కలిసినే ఉంటున్నాము. సో గ్రాండ్ ఫాదర్ తర్వాత గ్రాండ్ మదర్కి స్పెషల్ ప్లేస్. అంటే కంపేర్ టు అదర్ పర్సన్స్ చాలా మంచి ఇంపార్టెన్స్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ని చూస్ చేసుకుంటారు. అవును, మీరు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఇక్కడ ఉన్నారు. అంటే ఒకవేళ మీ గ్రాండ్ ఫాదర్ కనుక సపోర్ట్ చేయకపోతే ఇక్కడ ఉండేవాళ్ళ మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి? నో. సో బిగ్ నో. అవును, నిజంగా అది లైక్ అవును, ఫాదర్ మదర్ ఉంటారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఏంటంటే అంత కూడా ఎక్కువ థింకింగ్ ఎవరికి లేదు. సో గ్రాండ్ ఫాదర్ది థింకింగ్ ఓపెన్గా ఫ్రెష్గా ఉంది. అవును, కొంతమంది అలా ఉంటారు, ఒక గర్ల్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయరు, అట్లా ఉంటుంది. కానీ మా గ్రాండ్ ఫాదర్ థింకింగ్ ఎలా అంటే
ఎక్కువ బాయ్స్ కన్నా ఇప్పుడు చూడాలంటే గర్ల్స్ ఆర్ స్ట్రాంగర్ దెన్ బాయ్స్ అండ్ దే ఆర్ డూయింగ్ సో మచ్ వెల్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫీల్డ్ మీరు చూసుకోవచ్చు. సో మా గ్రాండ్ ఫాదర్కి ఎక్కువ అంటే గర్ల్స్ ఇష్టం. సో హీఈస్ హ్యావింగ్ 3 daughters. He's having 3 daughters and 1 son. They all got married and the second one is there, no? She's my mother. Okay. సో ఎప్పుడు కూడా లైక్ ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఓకే. సిబ్లింగ్స్ మీరు ఒక్కరేనా? నేను ఇంకా బ్రదర్ సిస్టర్ 3 నాకు కలిసేసి. ఇంకా కజిన్స్ గురించి చెప్పాలంటే టోటల్ 8. ఐఎమ్ ఎల్డర్. ఓకే. ఎస్ ఐఎమ్ ఎల్డర్. మొత్తం కజిన్స్లో నేను ఎల్డర్ ఉన్నాను. మొత్తం కజిన్స్లో టోటల్ 8 cousins we are and అందరు లైక్ మోస్ట్లీ 14 or 15 years. తర్వాత నేను సీనియర్ ఉన్నాను 17 years of age. ఓకే. సో 17 ఇయర్స్లో నేను ఏజ్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. అంటే మీరు 15 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు కదా, 12 years అంటే 15 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. స్కూలింగ్ కెరియర్ అంతా కూడా లైక్ 10th కూడా మీరు ఆపేశారు కదా. అవును. సో ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు 11th ఉంటే స్టార్ట్ చేశారు. 11th అయింది. సో అన్ని ఓపెన్ గా కూడా ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. షూట్స్ అవన్నీ కూడా ఈవెన్ మేనేజ్ కదా, ఎందుకంటే స్కూల్ కాలేజ్ ఇవన్నీ వెళ్ళాలంటే డైలీ మనం ఉండాలి అక్కడికి. ఒక్క డే కూడా మిస్ అవుతే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఈ షూట్స్ ఉన్నాను కాబట్టి నేను ఎలా మేనేజ్ చేస్తాను. సో డైరెక్ట్గా ఇంట్లోని చదివి నేను ఓపెన్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో ఓకే. అంటే మీకు అనిపించిందా ఎప్పుడైనా కెరియర్ వల్ల స్టడీస్ డిస్టర్బ్ అవుతున్నాయి, మీన్ వైల్ స్టాప్ చేసి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చేద్దామని ఎనీ టైం? నో, యాక్చువల్లీ అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్లో కూడా బాగా పిచ్చి. స్టడీస్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారంటే లైక్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ యాక్టింగ్ సో దే లీవ్ దియర్ స్టడీస్ అట్లా ఉంటుంది. కానీ నాకంటే అట్లా థింకింగ్ ఏం లేదు. సో చిన్నప్పటి నుంచి తాత కూడా అట్లాంటి మైండ్ సెట్ నాకు పెట్టారు. అక్సా, నీ కెరియర్ ఓకే, నీ డాన్స్ ఫీల్డ్ నీకు ఇష్టం ఓకే, కానీ స్టడీస్లో ఎప్పుడు డౌన్ అవ్వద్దు. కొంచెమైనా కానీ చేయాలి, మనం చదవాలి, అట్లా థింకింగ్ పెట్టారు నాకు. సో అప్పటి నుంచి లైక్ 6th క్లాస్లో కానీ 7th, 8th, 9th మంచి పర్సెంట్స్ తీసుకున్నా. లైక్ 92%, 98% అట్లాంటి వచ్చినాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లాంటి నాకు మైండ్ సెట్ ఉంది. సో ఇప్పుడు కూడా లైక్ 10th క్లాస్ ఆల్రెడీ ఓపెన్ ఎగ్జామ్స్ రాసేసాను, మంచి పర్సెంట్ వచ్చినాయి. ఇప్పుడు 11th, 12th క్లాస్ కోసం నేను చదువుతున్నాను. సో అది కూడా సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు వాళ్ళు అనిపించట్లేదు లైక్ స్టడీస్ వదిలేసి లేదంటే కెరియర్ ఒక పక్కన పెట్టేసి ఫస్ట్ స్టడీస్ చేసుకుందాం. సో ఇప్పుడు అంటే మేనేజ్ చేయాలి కదా లైఫ్లో ఇప్పుడు. సో అది మేనేజ్ చేస్తున్నాను. ఓకే. సో అంటే చాలా తక్కువ ఏజ్లో యూఆర్ గ్రోయింగ్ అప్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే చాలా తక్కువ ఏజ్లో అన్నిటిపైన ఇంట్రెస్ట్ చూపించి ఈ ఏజ్లో ఇదంతా మేనేజ్ చేయడం కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అసలు కాదు. అంటే ఎంతైనా ఏజ్ మ్యాటర్స్. వై? బికాస్ సమ్ టైమ్స్ కొన్ని ప్లేసెస్లలో మెచ్యూరిటీ ఇన్సిడెంట్స్ అలా తారుమారు అయిపోతుంటాయి. సో మీ ఏజ్కి మీ వర్క్కి రిలేటెడ్ కాకుండా సమ్ టైమ్స్ ఏజ్ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు వరకు ఉన్న మొత్తం కంప్లీట్ జర్నీలో మీ ఏజ్ వల్ల మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది? ప్రాబ్లం ఫేస్ చేయాలా అంటే లైక్ అక్కడ ఉన్నప్పుడు వన్ షో వాజ్ ద డిఐడి సీనియర్స్ది. సో అప్పుడు కొంచెం ఏజ్ది ప్రాబ్లం ఉంటుంది ఎలాగైనా. ఎందుకంటే అప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ ద ఏజ్ ఆఫ్ 13 years అండ్ దే వాంట్ 15 years ఆఫ్ సంథింగ్ ఏజ్. సో అప్పుడు కొంచెం జరిగింది. కానీ తర్వాత నాకు దీది కాల్ వచ్చింది. సో నేను ఇక్కడ వచ్చేసాను. ఓకే. సో డేలో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరు డాన్స్? 4 to 5 hours ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో ఏ ఒక్క రోజు అలా మిస్ చేసి ఎస్కేప్ అయిపోయి వేరే వర్క్స్ పైన నో చేయకుండా? కాదు. సో లైక్ అలా యాక్చువల్లీ కొంతమంది అడుగుతూనే ఉంటారు, షూటింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా మేనేజ్ చేస్తాం. సో షూటింగ్స్ అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి పెడతారు, ఈవినింగ్కి మాకు వదిలేస్తారు 6 or 7. సో అది అయ్యాక నేను నా డాన్స్ స్టూడియోకి వెళ్తాను.
ఆర్ 1 or 2 hours, ఒకవేళ షూటింగ్స్ ఉన్నప్పుడు 1 or 2 hours చేస్తాను రిహర్సల్, అండ్ 9 or 10కి మళ్ళీ ఇంటికి వచ్చేసి పడుకుంటాను. సో అప్పుడు మంచిగా నిద్ర కూడా వస్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఓన్లీ డాన్స్ అంటే యూ కెన్ మేనేజ్, బట్ ఇప్పుడు మీరు యాక్టింగ్ చేస్తున్నారు, సో ఇప్పుడు అన్ని మూవీస్లో చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అంటే తెలుగులో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కన్నడలో కూడా ప్రాజెక్ట్ జరుగుతుంది. సో అన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా లీడ్ రోల్ కదా మీది? లీడ్ రోల్ చేస్తున్నాను. సో అంటే స్టార్టింగ్ ఇప్పుడు యాక్టింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐ మీన్ టు సే ఛాన్సెస్ కావచ్చు, లేదా ఆపర్చునిటీస్, ఒక కరెక్ట్ స్టోరీ కావచ్చు రిలేటెడ్ టు యూ, ఆర్ఎల్స్ మీకు నచ్చిన స్టోరీ కావచ్చు. అంటే యాక్టింగ్లోకి వెళ్ళే ముందు ప్రాసెస్ అంతా ఎలా ఉండేది? ప్రాసెస్ అంటే లైక్ నేను ఒక్కటే మాట చెప్తాను, ఎస్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, సో డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్. సో మేము కూడా లైక్ నేను కూడా చాలా కంటిన్యూస్గా కొన్ని ప్లేసెస్లో నేను కూడా లూజ్ అయిపోయాను, లైక్ కాంపిటీషన్స్ కావచ్చు, రియాలిటీ షోస్ చెప్పొచ్చు, అట్లాంటి కొంచెం జరిగింది. ఎప్పుడు లైక్ అదే ఇక్కడ కూడా మెయిన్ రీజన్ అంటే మా ఫ్యాన్స్ వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే అది ధీలోనే నాకు చాలాసార్లు, అంటే శేఖర్ మాస్టర్ అయినా వేరే వచ్చిన గెస్ట్ వాళ్ళందరూ నాకు చెప్తూనే ఉన్నారు, సిల్వర్ స్క్రీన్కి త్వరగా వచ్చేస్తారు మీరు, త్వరగా హీరోయిన్ అయిపోతారు, అట్లా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అట్లాంటి కాంప్లిమెంట్స్ నాకు చాలాసార్లు వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్, తర్వాత ఫ్యాన్స్కి థ్యాంక్స్. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఇంకా కొన్ని స్క్రిప్ట్స్లో మనం అంటే ఈ స్టార్టింగ్ ఉంది కాబట్టి చాలా థింకింగ్ చేయాలి, ఫస్ట్ కెరియర్ స్టార్ట్ ఉంది కాబట్టి. సో మేము ఇంకా తాతయ్య అంటే ఫస్ట్ స్క్రిప్ట్స్ పైన కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం. అవునవును, కరెక్ట్. ఫస్ట్ తాతయ్యకి నచ్చితే నేను ఓకే చేస్తాను. ఇంకా మెయిన్ నాకు ఏంటంటే స్క్రిప్ట్ ఇంకా క్యారెక్టర్ మంచిగా ఉండాలి. సో ఎలాంటి క్యారెక్టర్ కావాలి మీకు? ఫంకీ టైప్ ఉండాలా, రొమాంటిక్ లవ్ స్టోరీ కావాలా, లేదా వియర్డ్గా కావాలా? ఎలాంటి రోల్ అయితే మీకు ఇష్టం? ఎలాంటి రోల్ అంటే ఐఎమ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ థింకింగ్ లైక్ లాయర్ ఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్, అండ్ ఎస్ ఐ లవ్ కామెడీ టూ, కామిక్ రోల్స్, అది కూడా నాకు చాలా ఇష్టం. అండ్ టామ్ బాయ్ క్యారెక్టర్. సో ఇంకా అంటే నాకంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలని చాలా కోరిక. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది, ఓన్లీ సింపుల్ క్యారెక్టర్స్, ఓన్లీ ట్రెడిషనల్ క్యారెక్టర్స్. నాకు అలా లేదు. ట్రెడిషనల్ కానీ ఒక కాలేజ్ గర్ల్ ఆర్ ఒక స్కూల్ గర్ల్ ఆర్ చాలా క్యారెక్టర్స్ నా మైండ్లో, టీచర్, ఇవన్నీ లైక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో కొంచెం కొత్తగా చేయాలంటే అన్ని క్యారెక్టర్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మనం దానిపైన వర్క్ చేయాలి. సో నాకు కూడా అట్లాంటి థింకింగ్ ఉంది. సో అండ్ అంటే మీరు ఐటమ్ సాంగ్స్ రిజెక్ట్ చేశారంట కదా, అంటే స్వింగ్ జరాకి దీనికి చాలామంది లింకప్ కూడా చేశారంటే మీరు అలాంటి మాస్ సాంగ్స్ చేశారు కదా, మరి ఐటమ్ సాంగ్స్ చేయడానికి అబ్జెక్షన్ ఏంటి అని చెప్పి? See, what is the difference here? It's in competition. అది రియాలిటీ షో. సో అప్పుడు ఏంటంటే మనం ఏం మనకి చేసినా మనం చేసుకోవచ్చు, బికాజ్ ఇట్స్ రియాలిటీ షో అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం అన్నీ స్టైల్ చూపిస్తేనే దే విల్ అట్రాక్ట్, మనం వాళ్ళు అప్పుడే అట్రాక్ట్ అవుతారు. సో ఇట్స్ ఎ మూవీ అది. సో దానిలో డిఫరెన్స్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే టోటల్ 46 ఐటమ్ సాంగ్స్ నాకు వచ్చినాయి. ఇప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో నాకు ఐటమ్ గర్ల్ అవ్వాలని అది లేదు. మంచి రోల్స్, మంచి క్యారెక్టర్, అది లీడ్ కావచ్చు, సెకండ్ లీడ్ కూడా కావచ్చు, కానీ క్యారెక్టర్ మంచిగా ఉండాలి, అంతే. నాకు అదే థింగ్. మొత్తం మెయిన్ లీడ్ పైన కాన్సంట్రేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తే ఫేమ్ పోతుందనా? ఫేమ్ పోతుంది కాదు, నో ఫేమ్ పోతుంది అట్లా ఏం లేదు. ఎందుకంటే ఏం చేసినప్పుడు మనం 100% బెస్ట్గానే చేసుకున్నాం. కానీ ఐటమ్ గర్ల్ అవ్వాలి అని అట్లాంటి థింకింగ్ నాకు లేవు. బికాస్ దట్ ఈస్ అనదర్ థింగ్. రియాలిటీ షోలో చేసిన దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బికాస్ ఇది కాంపిటీషన్ కాబట్టి మనం అన్ని స్టైల్స్ చేయాలి, వాళ్ళకి అన్ని స్టైల్స్ చూపించాలి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఎస్ షీ ఈజ్ అ వర్స్టైల్ డాన్సర్.
అది ఏమైనా చేసుకుంటుంది అట్లా థింకింగ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కాంపిటీషన్లో ఉన్నప్పుడు మీరు ఓన్లీ క్లాసికల్ సాంగ్ చేస్తే వాళ్ళకి బోర్ కొడుతుంది, ఓన్లీ ఐటమ్ సాంగ్ చేస్తే బోర్ కొడుతుంది, ఓన్లీ హిప్ హాప్ స్టైల్ చేస్తే బోర్ కొడుతుంది. కొత్తగా ఎప్పుడెప్పుడు చూపిస్తే వాళ్ళు ఫీల్ హ్యాపీ, దే ఆల్సో ఫీల్ హ్యాపీ. సో అట్లా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మూవీ ఉంది కాబట్టి ఐటమ్ గర్ల్ అవ్వాలి అని థింకింగ్ లేదు, వేరే మంచి క్యారెక్టర్, ఓన్లీ ఐ వాంట్ అ గుడ్ క్యారెక్టర్ విచ్ సూట్స్ మీ, విచ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, అట్లాంటి క్యారెక్టర్. సో అది మెయిన్ లీడ్ కూడా ఓకే, సెకండ్ లీడ్ కూడా ఓకే. సెకండ్ అది సపోర్టింగ్ క్యారెక్టర్ టైప్ ఉంటుంది కదా, ఇంపార్టెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్, అది కూడా ఇస్తే నో ప్రాబ్లం. కానీ ఐటమ్ గర్ల్ నో, దెర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఆప్షన్ ఎప్పుడు. సో అండ్ అంటే బీయింగ్ ఎ గర్ల్ ఈ ఇండస్ట్రీకి అంటే డాన్సింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అండ్ మోరోవర్ మీరు ఇప్పుడు ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సో ఒక అమ్మాయి ఉండి ఎప్పుడైనా ట్రబుల్స్ ఫేస్ చేశారా? షూటింగ్ టైం కావచ్చు, స్పాట్స్ లొకేషన్స్ కావచ్చు, డాన్స్కి వెళ్ళేటప్పుడు ఈవెంట్స్ కావచ్చు, మీరు ఈవెంట్స్ కూడా చేస్తారు కాబట్టి. అవునవును. సో అని టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్స్కి మీరు వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్కన్వీనియన్స్ కావచ్చు, దాన్ని కంఫర్టబుల్గా ఉండటం, ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? లైక్ ఫస్ట్ మోస్ట్లీ ఈవెంట్స్లో నార్మల్లీ వెళ్ళినప్పుడు, బయట ఈవెంట్స్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ సిటీ, అట్లా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అలా జరుగుతుంది, కొంచెం ఇన్కన్వీనియన్స్గా అవుతుంది, వాళ్ళ కామెంట్స్ కానీ బాగోదు. కానీ ఐ ఫెల్ దట్ ఐఎమ్ సచ్ ఎ లక్కీ గర్ల్ దట్ నాకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమగా నాకు ట్రీట్ చేశారంటే ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. లైక్ దే ఆల్ లవ్ మీ సో మచ్. వాళ్ళందరూ నాకు ఎంత లవ్ చేస్తున్నారంటే ఎక్కడ నాకు ఇన్కన్వీనియన్స్గా, ట్రబ్లింగ్ ఆర్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ డిస్టర్బింగ్ లాగా అట్లా అనిపించట్లేదు. వాళ్ళు అప్పుడు కూడా ఎంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఎప్పుడు అంటే లైక్ ట్రబుల్గా అట్లాంటి షూటింగ్స్లో కానీ ఎక్కడ జరగలేదు. బికాజ్ yes, grandfather is there obviously everywhere. So ఇప్పటి వరకు తీసుకొని వెళ్తారా? yes sure. షూటింగ్స్, ఈవెంట్స్, రియాలిటీ షోస్, ఎక్కడైనా తాత ఉంటారు. సో ఇప్పుడు కూడా వచ్చారు అంటే రైట్. అంటే ఏజ్ తక్కువ అని గైడ్ చేస్తున్నారా ఆర్ఎల్స్ అంటే లేదు నేనే గైడ్ చేయాలి అని చేస్తున్నారా చిన్నపిల్లలు? నో అట్లాంటి ఏం లేదు. ఇట్స్ లవ్, అది ప్రేమ. yes yeah. So we are having such a beautiful combination that I'm nothing without him. I'm nothing. So he's my backbone. సో అందుకే నా లైఫ్లో అంటే తను ఖచ్చితంగా ఉండాలి, నేనే అస్సలు వదలను. ఓకే. సో కమింగ్ టు యువర్ ఫ్రెండ్స్ హ్యాంగ్అవుట్స్ అండ్ ఎక్సెట్రా అన్ని షూట్స్లోనే ఉంటారా లేకపోతే మీకు పర్సనల్గా కూడా టైం ఇచ్చుకుంటారా? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చాలా మిస్ చేస్తున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కి సెటిల్ అయిపోయాను. దే ఆర్ స్టిల్ ఇన్ భోపాల్. అండ్ కొన్నిసార్లు లైక్ సండే వాళ్ళు యాక్చువల్లీ ఫ్రీ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు స్టడీస్, వాళ్ళు కూడా చదువుతున్నారు. సో 11th 12th అంతే ఇట్స్ చాలా స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. బట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, లైక్ ఏమైనా డాన్స్ లింక్స్ కానీ అన్నీ పంపిస్తూనే ఉంటాను. సో వాళ్ళది రిప్లై కూడా వస్తూనే ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. దే ఆల్ ఫీల్ సో మచ్ ప్రౌడ్ దట్ అక్షయ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సో ఆబ్వియస్లీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఉంటాను. ఇంకా హ్యాంగ్ అవుట్స్ ఇవన్నీ జరగట్లేదు లైఫ్లో ప్రజెంట్ కంటే, ఎందుకంటే నేను నా వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎక్కడ అంటే నో వన్ ఈజ్ లైక్ మై ఫ్రెండ్ అంటే ఓన్లీ తాతయ్య గారే అని చెప్పొచ్చు. సో కొంచెం మిస్ అవుతున్నాను, కానీ కాల్స్లో మాట్లాడుతూనే ఉంటాను. ఓకే. సో అలాగే మీకు వచ్చే రూమర్స్ కావచ్చు, లైక్ ఎంత పాజిటివ్ ఉంటుందో దానికి కొంచెమైనా కానీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ కూడా అవుతుంటుంది కదా. సో మీకు వచ్చిన రూమర్స్లలో ఇప్పుడు వరకు వచ్చిన ఒక ఫరెస్ట్ ఇంకా ఇరిటేటింగ్ రూమర్ ఏంటి? చాలా గిల్టీగా బ్యాడ్గా ఫీల్ అయిన రూమర్? అంటే లైక్ అట్లాంటి రూమర్స్ నాకు రాలేదు, చాలా నెగటివ్ ఆర్ ఇరిటేటివ్గా. ఇన్ ద సెన్స్ ఎనీ అఫేర్స్ ఆర్ ఎల్స్ ఎనీ రిలేషన్షిప్, అంటే ఇప్పుడు క్రియేట్ చేసే వాళ్ళు కూడా అంటే ఏదో పెట్టి క్రియేట్ చేస్తుంటారు కదా. సో రూమర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు
ఓన్గా క్రియేట్ అది నేను యాక్చువల్లీ రియాలిటీ. నో యాక్చువల్లీ నేను నిజంగా చెప్తున్నాను, నేను అది మైండ్లో పెట్టుకోను. ఐ ఇగ్నోర్ ఆల్ ద రూమర్స్. నేను చాలా మైండ్ ఫ్రీ. యా, చాలా నేను నా మైండ్ అంటే చాలా ఫ్రీ పెడతాను. ఓకే, సో ఇగ్నోర్ చేసుకుంటాను. నేను ముందే వెళ్ళాలి లైఫ్లో, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ రూమర్స్ గురించి ఆలోచించాలంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది నిజంగా చెప్పాలంటే. సో అందుకే ఇవన్నీ వదిలేసి, ఎందుకంటే ఇది వస్తూనే ఉంటాయి, ఒక ఆర్టిస్ట్ లైఫ్లో ఇది వస్తూనే ఉంటాయి. సో అది ఇగ్నోర్ చేసి పైకి వెళ్తేనే మనకి బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే స్పెషల్గా మీకు రాజుకి అని చెప్పి చాలామంది క్రియేట్ చేశారు, అండ్ బయట అడగడం కూడా జరుగుతుంటుంది, మీరు నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నారా, ఏమవుతుంది మీ ఇద్దరి మధ్య అని చెప్పి. సో వాట్ ఎగ్జాక్ట్లీ మీరు డిఫైన్ చేస్తారు అలాంటి క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి? అక్షాకి రాజుకి మధ్యలో ఏముంది అన్న దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? రాజు అండ్ అక్సా ఆర్ వెరీ మచ్ గుడ్ ఫ్రెండ్స్ ధీట్ అండ్ జర్నీ నుంచి. ఎందుకంటే వీవర్ ఇన్ ద సేమ్ టీమ్, దట్ వాజ్ సుధీర్ సర్ టీమ్. సో అందరం ఇద్దరికి లైక్ చాలా సపోర్ట్ చేశాము ఎప్పుడో పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు. సో చాలా బూస్టప్ కూడా చేశాము అట్లా. సో మన కాంబినేషన్ అంటే చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నాను. ఎప్పుడు కూడా లైక్ ఈవెంట్స్ లేనప్పుడు కొన్నిసార్లు కలుస్తూనే ఉంటాము. సో మోస్ట్లీ నిజంగా చెప్పాలంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. కొంతమంది పెట్టేశారు అట్లా రూమర్స్ కానీ ఇవన్నీ కానీ అది రాజు కూడా యాక్సెప్ట్ చేయలేదు, నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అది రూమర్ ఓకే, కానీ అట్లాంటి రిలేషన్షిప్ నాకు లేదు. ఎందుకంటే తన వర్క్లో ఫోకస్ చేస్తున్నాను, నేను నా టార్గెట్లో ఫోకస్ చేస్తున్నాను. సో అట్లాంటి థింకింగ్స్ మా మైండ్లో ఇంకా రాలేదు, ఇంకా రారు, అంతే. ఓకే. అంటే ఇలాంటి వాటి వల్ల సమ్మర్ మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా ఏమైనా అనడం జరిగిందా, ఎందుకు ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి, ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? మెయిన్ థింగ్ లైక్ క్వశ్చన్ కూడా చేయలేదు, ఎందుకంటే దే ఆల్సో నో, దే ఆర్ ఆల్సో హ్యావింగ్ దిస్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఎస్ ఆబ్వియస్లీ ఇఫ్ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్, సో కొంచెం అలా వస్తూనే ఉంటుంది. సో ఇంకా వాళ్ళు క్వశ్చన్ అడిగితే కూడా తాతయ్య క్లియర్గా చెప్పేస్తారు. సో ఎందుకంటే తాతయ్యకి కూడా తెలుసు కొంచెం అట్లాంటి వాళ్ళు క్రియేట్ చేసేసుకుంటారు. సో అది ఇగ్నోర్ చేసేనే మనం ముందుకి వెళ్తే అది బెటర్. ఓకే, సపోర్ట్ చేయడానికి తాతయ్య ఉంటారు, ఎవరైనా చేస్తే కూడా రీకరెక్ట్ చేయడానికి. అండ్ కమింగ్ టు మూవీస్, అంటే మీరు ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను అన్నారు కదా, అంటే తెలుగులో చేద్దాము అని అనుకుంటున్నారా, లేకపోతే అదర్ లాంగ్వేజెస్? అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏ మూవీ చేయాలి, ఇక్కడ చేయాలి? ఫ్యూచర్ ప్లాన్స్, సో ప్రెజెంట్గా అంటే కెరియర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేశాను, ఇంకా కన్నడ కూడా చేస్తున్నాను. ఇంకా తర్వాత లైక్ తమిళ్ కానీ మలయాళం కానీ అది కూడా చేస్తాను అని ఐఎమ్ హ్యావింగ్ కోరిక. నాట్ ఎట్ ఆల్ నౌ, ఎప్పుడు అంటే అస్సలు రాదు. కానీ ఆబ్వియస్లీ ఇక్కడ వచ్చిన ముందు నాకు తెలుగు కూడా రాదు, ఏమి రాదు, నేర్చుకున్నాను. ఖాళీగా ఉన్న టైంలో లైక్ మోస్ట్ మా వీక్స్ ఇంకా డేస్ షూట్స్లోనే నేను స్పెండ్ చేస్తూనే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. సో అట్లా అంటే బిజీ ఉంటాను. కానీ ఒకవేళ లైక్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ వర్క్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ సండేస్, ఎందుకంటే సండేస్లో మోస్ట్ ఆఫ్ ద టైం షూట్స్ ఉండదు, దే గేవ్ అస్ బ్రేక్. సో అప్పుడు నేనప్పుడు ఇంట్లో ఏం చేస్తానంటే సమ్టైమ్స్ డ్రాయింగ్ చేస్తాను, ఆర్ పోయిటరీ రాస్తూనే ఉంటాను, ఆర్ స్టోరీస్ రాస్తాను. అట్లా రైటర్ కూడా ఉన్నారు అక్సా గారు. అంటే డాన్స్ కాదు, అటు యాక్టింగ్ కాదు. యా, పోయిటరీలో కూడా ఇంట్రెస్ట్ ఉంది నాకు, స్టోరీ రైటింగ్లో కూడా ఇంట్రెస్టింగ్. ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడు సంథింగ్ రియల్ లైక్ రిలేటెడ్ టు వాట్ వి సే, రిలేటెడ్ టు అవర్ సరౌండింగ్, రిలేటెడ్ టు అవర్ ఎన్వైరన్మెంట్, దానిపైన స్టోరీస్ ఆర్ పోయిటరీ రాస్తూనే ఉంటాను. సో మా కోసం ఒక మంచి పోయిటరీ ఇక్కడ. పోయిటరీ ఇప్పుడు లైక్ తెలుగులో నేను రాయలేదు. తెలుగులో కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. ఎనీ లాంగ్వేజెసా? సో హిందీలోనా? ఎస్, హిందీలో ఉన్నాయి, కానీ అది బుక్ నేను తేలేదు. యా, ఐఎమ్ హ్యావింగ్ వన్ మై డైరీ, పర్సనల్ డైరీ. సో దాంట్లో నేను ఒక 1-2 లైన్స్కి ఐ కెన్, ఇంకా మీరు పోయిటరీ మొత్తం రాస్తూనే ఉంటారు కాబట్టి 2 లైన్స్కి అంత హెవీ ఉండదు, ఈజీ.
1 minute, I have to think about బాగా ఆలోచిస్తున్నా అక్సా. Which one should I tell you? సో ఎనీథింగ్ ఈజ్ ఓకే. యా బికాస్ చాలా పోయిటరీ రాశాను కాబట్టి ఎస్ రాస్తూనే ఉంటాను. లైక్ అబౌట్ మై ఫాదర్, దెన్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్. సో యా మీ డాన్స్ గురించి. డాన్స్ గురించా? డాన్స్ గురించి. దానిపైన నేను యాక్చువల్లీ రాయలేదు. యా దానిపైన నేను రాయలేదు. యా ఆబ్వియస్లీ. కానీ మంచి టాపిక్ చెప్పారు. నెక్స్ట్ టైం నా డాన్స్ గురించి నేను రాస్తాను. ష్యూర్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. కానీ ఎప్పుడు అంటే లైక్ ఒక మూడ్ ఉండాలి. మూడ్. అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎస్ ఓకే. అంటే ఇంకా మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నో అట్లా ఏముండదు. చలో యువర్ ఫేవరెట్ వర్డ్. ఇట్స్ వెరీ ఈజీ. అంటే సింపుల్గా ఏదో ఒక 2 లైన్స్ అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. మీరు రాసిన వాటిలో ఫేవరెట్ పక్కాగా ఉంటాయి. 2 లైన్స్ రాసిన తర్వాత ఓకే నేనే నా రాసింది అది అని చెప్పి. Okay, I will speak one line. That is something. कौन किसका जहाँ में होता है, कौन किसका जहाँ में होता है, हर नज़र में फरेब और धोखा है, किससे हम कहें दिल की बात अपनी, हमको हमारी हया ने रोका है. సూపర్. నిజంగా హైలీ టాలెంటెడ్ అక్సారు. నిజంగా అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా. ఎంత టఫ్ అసలు. అట్లీస్ట్ రాయడమే చాలా కష్టం అంటే ఇంకా మీనింగ్గా రాయాలి పోయిటరీ. ఇట్స్ టూ టఫ్. ఓకే ఇంకా మీరు హీరోయిన్ యాక్టింగ్ అవన్నీ కూడా చేస్తారు కాబట్టి మా కోసం ఒక మంచి డైలాగ్స్ ఆరల్స్ ఎనీ సీన్ ఏదైనా మాకు చేసి చూపివ్వాలి. అంటే మంచి ఫీల్ కనిపించేలాగా ఒక డాన్సర్లో యాక్టర్ కూడా ఉన్నారని అనిపించేలాగా. సో అది నవరసాలు. అది మీరు ఏ రసంలో చేస్తారో మాకు అనవసరం. కానీ ఏదో ఒక సీన్ ఇట్స్ ఎమోషనల్, యాంగ్రీగా చేస్తారా, సెంటిమెంటల్గా లేదా రొమాంటిక్గా, సబ్ టు యు. దానిపైన యాక్చువల్లీ ఆలోచించాలి. ఎందుకంటే లైక్ సీన్స్. చలో నేను మీకు మీ మూడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఓకే స్టార్ట్ చేద్దామా? అండ్ జస్ట్ ఫ్యూ మూడ్స్ మాత్రమే చెప్తాను. మూడ్ స్వింగ్స్ ప్రకారం యూజువల్లీ మనం ఎక్స్ప్రెషన్స్ పెట్టేలా. ఓకే ఫస్ట్ కోపంగా. నాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేయండి. బాబోయ్ ఫ్యాన్స్కి అలా కోపంతో చూసి. సో యాక్టర్ అంటే యూ హ్యావ్ టు కదా. సో కోపంగా, చాలా కోపంగా. నచ్చట్లేదు, చంపేయాలి ఇంకా వాడిని, అస్సలు వదిలేదే లేదు. ఎమోషనల్గా ఎమోషనల్గా ఒక హీరోయిన్ ఏడుస్తుంది, హీరో వెళ్ళిపోతున్నావా. సో ఎమోషనల్గా. చలో ఎమోషనల్. నేను ఉన్నాను కదా ఫీల్ తెప్పించడానికి డైరెక్టర్ని, కొత్త డైరెక్టర్ని. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ ఉన్నందుకు నవ్వారా? చూడండి ఇప్పుడు చాలా ఎమోషనల్గా. హార్ట్ బ్రేక్ అయిపోతుంది. హార్ట్ బ్రేక్. ఎస్ అలా ఎమోషనల్గా అంటే ఎవరు కూడా పట్టించుకోరు. చాలా ఎమోషనల్ అయిపోవాలి. ఒక ఫేస్లో యాక్టర్ అన్నప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ రైట్. అంటే యా అది ఇంపార్టెంట్ కానీ మూడ్ లేదు. సో ఆ మూడ్ తప్పియాలంటే ఒక మంచి డాన్స్తో. డాన్సా? ఓకే సో ఇంకా అన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి అండ్ ఒక చిన్న గేమ్, ఎస్ ఆర్ నో గేమ్. సో మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు, జస్ట్ yes or no. That's it. Okay. Have you ever fallen in love at first sight? No. Love at first sight. స్కూల్ డేస్ అబ్బాయి ఏడున్నారు మీరు ఇంకా స్కూల్ డేస్లో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సమ్వన్ జస్ట్ చూడంగానే క్రష్, బాప్రే బాప్ క్యా హై లడ్కా అని చెప్పి. నెవర్. ఓకే రాసుకోండి ఇది. కెన్ యూ వేర్ ఎ టై? కెన్ యూ వేర్ ఎ టై? టై. నో టై. కాదు. గుడ్ క్వశ్చన్ కదా.
అంటే మీకు ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ అర్థమైంది అనుకుంటా నాకు టై కట్టుకోవడం రాదని చెప్పి. లైక్ అది ఆఫీస్ టై లాగా ఉంటుంది కదా, అది రాదు. ఆ స్కూల్లో టై సింపుల్ టై, సింపుల్ లాక్ వచ్చేస్తుంది. బట్ డాన్స్ లో ఉన్నప్పుడు మీకు కాస్ట్యూమ్స్ ఉన్నప్పుడు ఇది రాలేదు. వేర్ చేయాల్సి వస్తుంది. వస్తుంది కానీ నాకు ఇంతవరకు రాలేదు. అప్పుడు వచ్చినప్పుడు సీరియస్గా నేర్చుకుంటా. సీరియస్గా నేర్చుకుంటా. ఓకే. డిడ్ యూ ఎవర్ ఫీల్ జెలస్ బై అదర్స్? ఎప్పుడైనా ఫీల్ జెలస్ బై అదర్స్? నో. నో. వై సో? నాట్ అట్ ఆల్ రీజన్ టు ఫీల్ జెలస్. Stress? No. No. Shara? Because my Sure. thinking, yeah, sure. My thinking is very much simple, no. So I did not feel any time because of dress, their outfits or anything. Okay. Have you ever used a dating app? Dating app? App. So tell the app untundani? No. Wrong question to wrong person. Seriously? Generally, apps వస్తున్నాయి, చాలా apps వస్తున్నాయి to meet unknown persons, etc. అవునా? సో మీరు ఏమేమి యాప్స్ యూస్ చేస్తారు? ఐ నీడ్ టు నో రైట్ నౌ. Right now? Yeah. WhatsApp, Insta, Facebook. That's it. Insta, Facebook, that's it. అంతే. నేను ఇంకా ఏం యూస్ చేయను. ఓకే. సో వెళ్ళిన తర్వాత కనుక్కోండి. అంటే యూస్ చేయకండి, బట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. మరింత అమాయకంగా ఉంటే అయిపోతుంది. ఓకే. ఆర్ యు ఏ గుడ్ సింగర్? అంతేనా? బాత్రూమ్ సింగర్ అట్లీస్ట్? యా. ఇప్పుడు ఆర్ యు ఏ గుడ్ సింగర్ అంటే యుల్ ఆన్సర్ yes or no. Are you a good singer? It's tough. Obviously it's tough. మరి నేను ఎస్ చెప్తే మీరు నాకు అడుగుతారు. లేదు. No. Yes. My answer is no. Your answer is no? Answer yes, huh? Yeah, yes. Good singer. Yeah, I'm a good singer. సో ఈ ఇంటర్వ్యూలో మిస్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడగండి. ఓకే. కరెంట్ మూడ్ ఇప్పుడు వాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? What's running in my mind? Only dance. That's it. Dance is సో it. తింటున్నప్పుడు కూడా ఎప్పుడైనా డాన్స్ చేయడం జరుగుతుంటుందా? Yes, చాలా అది సార్లు. ఏ దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. ఓకే. Do you like talking to friends on Facebook or else డైరెక్ట్గా మీట్ అవుతే బాగుంటుంది? ఎస్, డైరెక్ట్లీ కూడా ఫేస్బుక్లో కూడా, బోత్. బోత్. ఎస్. సో అంటే ఇంకా వెళ్ళాల్సిన అంత టైం ఉండదు కాబట్టి Calls లో actually. కాంటాక్ట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఓకే. ఆర్ యూ షై? ఎలాంటి వాటిలో? ఎస్. Shy. Are you shy means something? లైక్ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు. యా, లిటిల్ బిట్ నేను ఉండాను గెస్ట్ వచ్చినప్పుడు. కొత్త పర్సన్స్ ఎవరైనా? యా, ఆబ్వియస్లీ అప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. లోపల షైగా కొంతమంది అలా ఉన్నారు, లైక్ దే ఆర్ వెరీ ఎక్స్ట్రోవర్ట్. చలో హాయ్ అంటూ Yes, yes, yes. I am having yes, I am little bit shy. Shy. So, do you like lie? Do you like? Yes, but sometimes. Okay. ఎందుకు ఇది yes or no question కాబట్టి you don't have any chance to explain me. Yeah, but Yes not or no, that that's much. it. Oh my God. Mm. నాకు ట్రాప్ చేసేసారు అసలు. చాలా. Do you like? It's very simple. It's not simple. Every person lie. Yeah, every person lie. See, you are beautiful. Mm-hmm. అది నిజం. Because I don't lie. You don't lie? నిజమా? ఎప్పుడు లైఫ్లో లైఫ్లో లైట్, కానీ నేను ఇప్పుడు అంటున్నాను. లైట్గా నేను కూడా చెప్తాను మరి. ఎస్, సమ్టైమ్స్. That's it. అది చాలా కామన్ థింగ్, దానికి రాసుకోవడానికి వాళ్ళకి ఏం దొరకదు. ఆర్ యూ సెల్ఫిష్? ఆలోచించి చెప్పండి ఆన్సర్. సెల్ఫిష్. ఓ మై గుడ్నెస్. ఆలోచించి చెప్పండి. బికాజ్ సెల్ఫిష్ అంటే కమ్స్ అండర్ ఎవ్రీథింగ్.
లైక్ మన సమ్ టైమ్స్ happiness, హ్యాపీనెస్. మన హంగ్రీగా ఉన్నప్పుడు ఆకలి కోసం కూడా ఉన్నది తింటాం సమ్ టైమ్స్ సో అది యాడ్ చేయండి దాంట్లో. ఎస్ సమ్ టైమ్స్. సో బ్రాకెట్లో సమ్ టైమ్స్. యా. ఓకే యాక్సెప్ట్ చేస్తాం ఇది ఒకటి. డూ యూ థింక్ యు ఆర్ బ్యూటిఫుల్? సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అప్రిషియేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎస్ ఐ థింక్. ఎస్ ఆ ఫీల్ కూడా కనిపిస్తుంది. ఓకే ఆర్ యూ అడిక్టెడ్ టు సోషల్ మీడియా? నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. అంటే టిక్టాక్ చూశాను. ఐ వాజ్ లైక్ రాత్రంతా నవ్వుకుంటూనే ఉన్నాను. చాలా ఫన్నీ టిక్టాక్స్ చేశారు, కామెడీ టిక్టాక్స్. అంటే ఒక డాన్సర్, ఒక యాక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అని సీరియస్ ఆర్ ఎమోషనల్ వీడియోస్ చేస్తారంటే ఎంత కామెడీగా చేస్తున్నారు తెలుసా. బాప్రే బాప్, నిజంగా కమీడియన్ని మించిపోయారు తెలుసా, అంత బాగా చేశారు అందులో. థ్యాంక్ యూ బట్ ఐఎమ్ నాట్ అడిక్టెడ్. ఎందుకంటే అప్డేట్స్ కూడా ఎస్ సమ్ టైమ్స్ ఎస్ టైం దొరికినప్పుడు కొన్ని పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో, టిక్టాక్స్ ఫ్యాన్స్ కోసం పెడతాను, కానీ ఐఎమ్ నాట్ అడిక్టెడ్ ఫర్ సోషల్ మీడియా. ఇట్స్ నో. ఆర్ యూ రియలీ కీపింగ్ ఎ బిగ్ సీక్రెట్ ఫ్రమ్ ఎనీవన్? నో. అస్సలు చిన్న సీక్రెట్ కూడా. సో అది ఆప్షన్ లేదు లైఫ్లో. ఎందుకంటే అది చెప్పాను కదా, తాతయ్యతో ఎంత క్లోజ్గా ఫ్రెండ్గా ఉంటానంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లైఫ్లో అంటే తాతయ్య గారు ఉన్నారు. సో తనతో కూడా సీక్రెట్ ఎప్పుడు చిన్న కూడా పెట్టను. సో అది ఆప్షన్ లేదు. ఓపెన్గా ఉంటాను ఫ్రెష్గా. తాతయ్యతో షేర్ చేసుకుంటారా అంటే ఎస్ మోస్ట్ ఆఫ్. సో ఫైనల్లీ ఇప్పుడు ఎట్లయినా సెలబ్రిటీ స్టాండర్డ్ ఉంది కాబట్టి సో ఎవ్రీవన్ డూ ఫాలో, బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు. సో ఇప్పుడు వరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. సో మెసేజెస్కి సెకండరీ, వీ డోంట్ కన్సిడర్. వై? బికాజ్ అవి ప్రతి అమ్మాయికి వస్తూ ఉంటాయి. సో డైరెక్ట్గా చాలా సీరియస్గా సిన్సియర్గా మీకు డైరెక్ట్గా నోన్ పర్సన్స్ వచ్చి ప్రపోజ్ చేశారు? ఎవరు చేయలేదా? ఇంత అందమైన అమ్మాయికి ఎవరు చేయలేదంటే ఎవరు? ఎక్కడున్నారు? అందరు నిద్రపోతున్నారా? యాక్చువల్లీ అంత ధైర్యం లేదు. ధైర్యం లేదు, కొట్టేస్తారనా? సీ వన్ థింగ్, మనం కూడా కొంచెం సంథింగ్ అలా లైక్ చూపిస్తేనే ద అదర్ గాయ్ కన్నా. యా. సో ఈవెన్ ఇన్ ద స్కూల్ డేస్ టూ ఐ వాజ్ వెరీ సైలెంట్ గర్ల్, వెరీ మచ్ సైలెంట్ గర్ల్. నాకంటే లైక్ స్పోర్ట్స్ లేనప్పుడు అందరికీ స్పోర్ట్స్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది. బయట వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాం, లేదంటే బాస్కెట్బాల్, ఫుట్బాల్, టెన్నిస్. కానీ నాకు అట్లాంటి ఏమి ఇష్టం లేదు. లైక్ క్లాస్ రూమ్లో ఓన్లీ కూర్చొని అక్కడే పోయిటరీ రైటింగ్ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. యా. సో నాకు అంటే అట్లా థింకింగ్ ఎప్పుడు రాలేదు లైఫ్లో. లైక్ సో ఎవరు కూడా లైక్ క్లాస్లో ఉన్నప్పుడు ఈవెన్ ఎనీ ఆఫ్ ద బాయ్ వాజ్ లైక్ మై బ్రదర్. వాజ్ లైక్ మై బ్రదర్. అప్పుడే అక్కడికే ప్లెడ్జ్ చేసేసాను. సో లైక్ అప్పుడు స్కూల్ డేస్లో కూడా. సో ఈవెన్ ఎవ్రీవన్ ఐ ఫెల్ట్ సో మచ్ లక్కీ అబౌట్ మై సెల్ఫ్ బికాస్ అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అప్పుడు కూడా క్లాస్. ఎందుకంటే కొంతమంది బాయ్స్ ఉంటారు వాళ్ళు గర్ల్స్కి రెస్పెక్ట్ చేయరు అండ్ సంథింగ్ కాంప్లిమెంట్స్ ఇస్తారు, కమెంట్స్. కానీ అట్లా నాతో ఎప్పుడు జరగలేదు లైఫ్లో. సో ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ గర్ల్. అండ్ ఇంకా ఎవరికి అంత ధైర్యం కూడా రాలేదు, అంత థింకింగ్ కూడా రాలేదు. యా లైక్ ఆబ్వియస్లీ నేను నోయే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా అంటే ఆ థింకింగ్ కూడా లేదు. ఓన్లీ ఫోకసింగ్ ఆన్ మై గోల్. సో ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అండ్ డోంట్ ఈవెన్ సే నాకు ఇప్పుడు ఏజ్ లేదని చెప్పి. వై? బికాజ్ ఒక అమ్మాయి అయి ఉంటే సో ఒక నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్తో ఉండాలి, హీ హ్యాస్ టు సపోర్ట్ మీ. సో బేసికల్గా ఫస్ట్ ఐ షుడ్ గెట్ ద టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నో, ఓ మై గాడ్, ఐఎమ్ దట్ మచ్ బిజీ. I'm that much busy that mind is only on my goal. No one is going to believe. You have to believe. No one. It's just a joke. Mohan చూస్తే అర్థమైపోతుంది. ఎంత బిజీ ఉన్నా లైఫ్లో ఒక ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ కోసం ఎప్పుడో జరగబోతున్న దానికి కూడా సమ్ లైన్స్, సమ్ క్వాలిటీస్ డెఫినెట్గా ఉంటాయి. నేనైతే అస్సలు నమ్మను. ఓకే, మీరు నమ్మొద్దు, కానీ నాకు లేదు. లేదు చెప్పి
తీరాల్సిందే ఫ్యూచర్ పార్ట్నర్ అంటే పాపం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, దే హ్యాస్ టు ప్రిపేర్. అట్లీస్ట్ మీరు ఎస్ చెప్తున్నా నో చెప్తున్నా దే హ్యాస్ టు ప్రిపేర్. ఇలాంటి క్వాలిటీస్ ఏంటంటే మొత్తం మీకు ప్రిపేర్ చేసేస్తారు. ఓకే చెప్తాను, కానీ ఇప్పుడు లైక్ ఇప్పుడే ఆలోచించు ఆన్ స్పాట్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మంచి బిహేవియర్ ఉండాలి ఆబ్వియస్లీ. మంచి బిహేవియర్, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, సీనియర్ అయినా జూనియర్ అయినా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా మంచి హార్ట్ ఉండాలి. మంచి హార్ట్ని మంచిగా డైలీ వాష్ చేయండి. మంచిగా అంటే లైక్ కైండ్ హార్ట్ ఉండాలా? ఎస్, కైండ్ హార్టెడ్ ఉండాలి. కైండ్ హార్టెడ్, రెస్పెక్ట్ obviously important, and should be a good behavior, should be a good, yeah, obviously understanding person ఉండాలి. లైక్ కొంతమంది ఎలా ఉంటారంటే త్వరగా మిస్అండర్స్టాండింగ్ చేసేసుకుంటారు, అట్లా నాకు లైక్ ఐ డోంట్ లైక్ దట్ టైప్ ఆఫ్ గైస్. సో అంటే కొంచెం అండర్స్టాండింగ్గా ఆర్ థింక్ చేయాలి, ఇది ఎందుకు జరిగింది, సంథింగ్ ఆబ్వియస్లీ ఏమైనా రీజన్ ఉంటుంది, అట్లా థింకింగ్ ఉండాలి. డైరెక్ట్గానే తీసుకుంటే పోతుంది అక్కడికి. సో ఇట్లాంటి కొంచెం క్వాలిటీస్ ఉంటే ఓకే. ఓకే, అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఎన్నో మూవీస్ చేయాలి అండ్ డాన్సింగ్లో కూడా అలాగే ముందుకు వెళ్తూ ఉండాలి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఈ ఛాంపియన్స్లో ఎంటర్ అవ్వాలి అండ్ ఎంటర్ అయిన తర్వాత కూడా మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, అలాంటి పర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. Thank you so much. Thank you. Hi everyone, Aksa Khan here, and it's a good news for you all of my fans, that I'm coming back in the Champions in Wildcard Entry. So please don't miss to watch, and please do support once again, because I want your support and love, guys. I'm just waiting for it. Love you. Please like, share and subscribe to NEE TV.